ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనానికి కేంద్ర బిందువుగా మారాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముంది? ఎప్స్టీన్ ఎలా దొరికిపోయాడు? పసిపిల్లలను చంపి వండి వడ్డించేవాడా? ఇంకా అతను చేసిన నేరాలు ఏంటి? ప్రపంచంలోని కుబేరులకు ఎప్స్టీన్తో ఉన్న పరిచయమేంటి? అతను జైల్లో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అతని మరణంపై ఉన్న అనుమానాలేంటి? ఎప్స్టీన్ మరణం తర్వాత బయటపడ్డ వాస్తవాలు ఏంటి? అందులో అన్ని నిజాలే ఉన్నాయా? ఈ వీడియోలో చూద్దాం. జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక అపర కుబేరుడి సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది, అతను చట్టానికి ఎలా దొరికిపోయాడన్నది ఒక ఉత్కంఠభరితమైన స్టోరీ. దశాబ్దాల పాటు తన ధనబలంతో అరాచకాలు సాగించిన ఎప్స్టీన్ పతనం ఒక చిన్న ఫిర్యాదుతో మొదలైంది. 2005వ సంవత్సరంలో ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్లో ఒక తండ్రి తన 14 ఏళ్ల కుమార్తెపై ఎప్స్టీన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని అసలు రంగు బయటపడడం ప్రారంభమైంది. అప్పటి వరకు ఒక గౌరవనీయమైన వ్యాపారవేత్తగా చలామణి అవుతున్న ఎప్స్టీన్ ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ వందలాది మంది మైనర్ బాలికల నగ్న చిత్రాలు మరియు వారిని ఎలా లోబరుచుకోవాలో రాసుకున్న డైరీలు దొరకడం సంచలనం సృష్టించింది. అయితే మొదటిసారి అతను దొరికినప్పుడు తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేవలం 13 నెలల స్వల్ప శిక్షతో బయటపడగలిగాడు. కానీ బాధితుల పోరాటం ఆగలేదు. 2019లో న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు ఎప్స్టీన్ సాగించిన సెక్స్ ర్యాకెట్ గురించి లోతైన పరిశోధనాత్మక కథనాలను ప్రచురించాయి. ఈ క్రమంలోనే ఎప్స్టీన్ ఫైల్స్ వెలుగులోనికి రావడం, బాధితులు ఒక్కొక్కరిగా ధైర్యం చేసి బయటకు వచ్చి సాక్ష్యాలు చెప్పడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. చివరకు జూలై 2019లో ప్యారిస్ నుంచి న్యూయార్క్ తిరిగి వస్తుండగా విమానాశ్రయంలోనే అతన్ని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. ఈసారి అతని అక్రమాలకు సంబంధించి సాక్ష్యాలు బలంగా ఉండడంతో అతను తప్పించుకోలేకపోయాడు. అయితే ఎప్స్టీన్పై మరొక ఆరోపణ కూడా ఉంది. అతను పసిపిల్లలను చంపి విందులు ఏర్పాటు చేసేవాడు. దానికి ధనవంతులైన వాళ్ళు వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు అనే ఒక రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది. ఇందులో నిజం ఉందా? ఈ క్రూరమైన విందుల్లో పసిపిల్లలను చంపి తినడం వంటి విషయాల గురించి వస్తున్న వార్తలు ఎక్కువగా కుట్ర సిద్ధాంతాల నుంచి పుట్టాయి. ఎప్స్టీన్ ద్వీపంలో జరిగిన పార్టీలు, అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ మరియు మైనర్లపై అత్యాచారాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ నరమాంస భక్షణ జరిగినట్లు ఎటువంటి ఫోరెన్సిక్ ఆధారాలు లేదా అధికారిక కోర్టు పత్రాలు లభించలేదు. ఇది కేవలం అతని క్రూరత్వాన్ని వర్ణించే క్రమంలో ప్రచారంలోకి వచ్చిన రూమర్ కావచ్చు. అయినప్పటికీ అతను చేసిన నేరాలు మానవత్వం సిగ్గుపడేలా ఉన్నాయి. అయితే భారత ప్రధాని మోదీ పేరు ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మోడీ పేరు ఈ వివాదంలోకి రావడం వెనుక ఎటువంటి నిజం లేదు. ఎప్స్టీన్ డైరీలో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ వంటి పాశ్చాత్య దేశాల నాయకుల పేర్లు ఉన్నాయన్నది వాస్తవం. కానీ మోదీ ఈ వ్యవహారంతో కనీసం సంబంధం కూడా లేదు. కేవలం సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం కోసం కొందరు సృష్టించిన ఫేక్ న్యూస్ ఇది. ఇదిలా ఉంటే ఎప్స్టీన్ మరణంపై కూడా ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. జైలులో అతని సాక్ష్యాలు బయటపెడతాడనే భయంతో పెద్దలు ఎవరైనా అతన్ని హత్య చేయించారా అన్నది అనుమానాలు నేటికి వీడలేదు. మొత్తానికి ఒక చిన్న బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు ప్రపంచంలోని అత్యంత శక్తివంతుల ముసుగులను తొలగించి ఎప్స్టీన్ సామ్రాజ్యాన్ని మట్టిలో కలిపేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.